ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము ఉపశమ ప్రకరణము. అయితే ఎవరి మనసు అయితే అజ్ఞానముతో నిండిపోయిందో, దుఃఖ సమూహాలు భిన్న భిన్నమవుతూ ఉన్నవో అటువంటి వానికి శరీరము పోవడం తగ్గుతుంది. నేను కృషించిపోయాను, నేను ఎక్కువగా దుఃఖపడుతూ ఉన్నాను, నేను అజ్ఞానిని అనే భావన వలన, ఇంకా ఇతర భావన వలన మతిలోపించిన వానికి మృత్యువు సరిపోతుంది. ఆశ పాశ బద్ధాంతఃకరుణుడై చంచలమైన మనోవృత్తుల వలన అటు ఇటు కొనిపోబోయేడు వారికి, అటు ఇటు తిరిగేవానికి మృత్యువు తగ్గుతుంది. వివేకము నశించిపోయి తృష్ణ అనేటువంటిది ఎవని హృదయాన్ని ధాన్యాంకురంలాగా మర్దిస్తూ ఉన్నదో అట్టి గాడిదకైతే మృత్యువు తగ్గుతుంది. ఆ తాటి చెట్టులాగానే ఉన్నతమైన చిత్తము అనే అరణ్య వృత్తులు లతా సుఖాలను ఫలాలనే వసుకుతుంది కదా. సుఖము దుఃఖము అనే ఫలాలనే ఇస్తుంది చిత్తారణ్యములో ఉన్నటువంటి వృత్తులు అనే లత. ఇట్టి చిత్తము కలిగిన పురుషునికైతే మరణం తగ్గుతుంది. యవ్వని యొక్క దేహమునందు మరి విషవృక్షము అంటే రోమాలు లతలు చేత చుట్టబడి ఉన్న కామము మొదలైన అనర్థాలను ప్రచండ వాయువుల చేత ఊపబడుతూ ఉన్నదో అట్టివాడు మరణిస్తే మరణించవచ్చు. అంతేకాని చెలిస్తూ ఉన్న అవయవలతలతో కూడి దేహారణ్యము ఆది వ్యాధులు అధిభౌతిక అధిదైక ఆధ్యాత్మిక తాపాలతో ఉండేటువంటి దావాగ్ని చేత ఎవరికైతే దహింపబడుచు ఉన్నాడో వారికి మరణం కలిగితే కలవచ్చు మేలి. శుష్క వృక్ష కోటరము అంటే ఎండిపోయి నశించిపోయి చచ్చిపోయినటువంటి చెట్టు నీ పోలినటువంటి శరీర మాధ్యమమున మరి కోరిక అనేటువంటి సర్పము కనుక ఇంకా బుసగొడుతూ ఉన్నదనుకో వానికైతే మరణము ఒప్పుతుంది. అంతేకాని ఈ శరీర పరిత్యాగము లోకమున మరణము అనే వ్యవహరింపబడుతుంది కదా. ఈ మరణము ఆత్మకు కాదు. ఆత్మ అనేటువంటిది క్రియకు లోబడినది కాదు, నిష్క్రియము. శరీరానికి కాదు, శరీరము అసత్తు. ఆత్మజ్ఞానము కలుగునంత వరకు కూడా శరీర భ్రమ ఉంటుంది అని చెబుతూ యస్యనోత్క్రామితి మతి స్వాత్మతత్వావలోకనాత్ యథార్థ దర్శనోజ్ఞస్య జీవితం తస్య శోభతే. ఏమని చెప్తూ ఉన్నాడు భగవానుడు అంటే, ఎవని యొక్క బుద్ధి స్వాత్మతత్వ దర్శనము నుండి తొలగకుండా ఉంటుందో అటువంటి యథార్థదర్శి అయినటువంటి జ్ఞాని యగువానికి జీవించుట అనేటువంటిది ప్రకాశవంతమైన శోభించదగినటువంటి విషయమే. యస్యనాహం కృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే యస్ సమః సర్వభావేషు జీవితం తస్య రాజతే. ఎవని యొక్క బుద్ధి అయితే అంటే ఎవనికి అహంకార భావము లేకుండా ఉంటుందో, ఎవని బుద్ధి అయితే దృశ్యమునందు అంటకుండా ఉంటుందో, సమస్త పదార్థాల యందు కూడా భావాల యందు కూడా ఎవడు సమదృష్టి కలిగి ఉంటాడో అటువంటి వానికి జీవించి ఉండడమే శోభిస్తుంది అని చెబుతూ యోంతః శీతలయా బుద్ధ్యా రాగద్వేష విముక్తయా సాక్షివత్ పశ్యతీరం హి జీవితం తస్య రాజతే. ఎలాగంటే రాగము ద్వేషము నశించిపోయినట్టి అంతఃకరణమునందు శాంతమై ఉన్నట్టి బుద్ధి చేత ఎవడు ఈ జగత్తును సాక్షిలాగా చూస్తూ ఉంటాడో అట్టివానికి జీవించి ఉండడమే సరి అయినది అని చెబుతూ ఎలాగంటే ఏన సమ్యక్ పరిజ్ఞాయ హేయోపాదేయముంజత చిత్తస్యాంతేర్పితం చిత్తం జీవితం తస్య శోభతే. ఎవరైతే దృశ్యమంతా
మిథ్యయే అని బాగుగా ఎరిగినటువంటి వారు మరి వదలవలసింది కానీ స్వీకరించవలసినటువంటి భావనలు కూడా లేకుండా ఇష్టము అయిష్టము అనేటువంటి భావాలు కూడా వదిలివేసిన వాడు ఉంటాడు. ఎవడైతే తన యొక్క చిత్తాన్ని, అంతేకాదు ఆ చిత్తం యొక్క అంతమగు సాక్షి అంటే ఆత్మయందు అర్పితం చేస్తాడో అట్టి వాడు జీవించి ఉండడమే శోభితమైనది. సత్యాం దృష్టిమవష్టభ్య లీలయేయం జగత్క్రియా క్రియతే వాసనం ఏన జీవితం తస్య రాజతే. ముత్యపు చెప్పనందు ఉన్నటువంటి వెండి మున్నకు వానిలాగానే వాస్తవంగా ఆ వస్తువు అబద్ధమే అయ్యున్నప్పటికీ కూడా వస్తువులాగానే కనబడుతూ ఉన్నట్టు ఈ దృశ్య పదార్థాలు అనే మాలిన్యమునందు ఎవని యొక్క చిత్తమైతే మరి ఆసక్తము కాకుండా దాని పట్ల ఇష్టము కలిగి ఉండకుండా ఉంటుందో, ఎవని యొక్క చిత్తమైతే ఆత్మయందే విలీనము చేయబడిందో అట్టివానికి జీవించుట అనేది శోభిస్తుంది అని చెబుతూ శుద్ధపక్షస్య శుద్ధస్య హంసౌగః సరసో యథా యస్మాత్ గుణౌఘే నిర్యాతి జీవితం తస్య శోభతే. ఎలాగంటే ఎవరికైతే శుద్ధులైనటువంటి బ్రహ్మజ్ఞానులే మిత్రులై ఉంటారో, ఎవడికైతే పరిశుద్ధుడై ప్రకాశిస్తూ ఉంటాడో, సరస్సు నుండి హంసల సమూహంలాగానే ఎవని నుండి అయితే శాంతి, క్షమ, సత్యము, ఇంద్రియ నిగ్రహము మొదలైనటువంటి సద్గుణ సమూహాలు అనేటువంటి బంధువులు బయటికి వస్తారో అటువంటి వానికి మాత్రమే జీవితము అనేది శోభిస్తుంది. అంతేకాదు యస్మిన్ శృతి పదం ప్రాప్తే దృష్టే స్మృతి ముపాగతే ఆనందం యాంతి భూతాని జీవితం తస్య శోభతే. ఎవనిని గూర్చి మరి వినడం చేత, ఎవనిని దర్శించడం చేత, ఎవనిని స్మరించడం చేత ప్రాణులు ఆనందాన్ని పొందుతూ ఉన్నారో అట్టి వానికే జీవితము శోభిస్తుంది అని చెబుతూ, ఎలాగంటే ఆత్మతత్వ విలోకనము నుండి విరమించనటువంటి బుద్ధి గల యథార్థమైన దర్శి యొక్క జీవితం మాత్రమే శోభిస్తుంది. అహంభావరహితుడు, నిర్లిప్తుడు, సమదృష్టి అయినటువంటి వాని యొక్క జీవితమే శోభిల్లుతుంది. అంతేకాదు శీతలమును, రాగము, ద్వేషము మొదలైనవి నశించిపోయిన బుద్ధిలాగా ఆ బుద్ధి వలన మరి జగత్తుని సాక్షిలాగా ఎవడు దర్శిస్తాడో వాని యొక్క జీవితమే శ్రేయకరము. జగత్తు యొక్క అసారతను అబద్ధమే అని సంపూర్ణంగా గ్రహించి ఇక ఇష్టము అయిష్టాలను వదిలివేసి సాక్షి స్వరూపమున చిత్తమును అర్పించిన వాని యొక్క జీవితము మాత్రమే ప్రకాశిస్తుంది. అంతేకాదు తుచ్చమయ్యు వ్యావహారికమ రూపములో ప్రకాశించేటువంటి బాహ్య వస్తువుల యందు ఏమాత్రము కూడా ఆసక్తి కానీ మనస్సును బ్రహ్మమున లీనమునర్చిన వాని జీవితము మాత్రమే శోభిస్తుంది. అంతేకాదు సత్యదృష్టిని అవలంబించి లీలలాగానే లౌకికమైన కార్యాలను ఆచరిస్తూ వాసనలు నశించినటువంటి వాని యొక్క జీవితము మాత్రమే పొగడదగినది. ఇష్టము అయిష్టము ఘటిల్లేనప్పుడు రాగము కానీ ద్వేషము కానీ పొందకుండా ఉండేవాని యొక్క జీవితము మాత్రమే శ్లాఘనీయం కదా. శుద్ధమైనటువంటి సరోవరము నుండి శుభ్రపక్షాలైనటువంటి హంసలు బయటకు వచ్చినట్లుగానే ఎవ్వని నుండి శాంతి, క్షమ మొదలైనటువంటి సద్గుణాలు వెలువడుతూ ఉన్నవో అట్టివాని జీవితము మాత్రమే శోభిల్లుతుంది. ఎవని నామశ్రవణమున, ఎవని దర్శనమున, ఎవని స్మరణమున జీవులు ఆనందాన్ని పొందుతారో అట్టివాని జీవితం మాత్రమే శ్రేయోదాయకము అని చెప్పి ధనుజేశ్వర, ఎవని ఉదయమున జీవన భ్రమర విశిష్టాలైనటువంటి లోక కమలాలు వికసిస్తూ ఉన్నవో అట్టివాని జీవనమే క్షయరోగముక్తుడగు పూర్ణచంద్రుని పూర్ణతలాగానే ప్రకాశిస్తూ ఉంటుంది.
ఇతరుల జీవితం అయితే అలా కాదు కదా అని ఈ ఉపశమ ప్రకరణమునందు నారాయణ యొక్క వచనాలు ఆయన ఉపదేశించినటువంటి విషయాన్ని కూడా మరి తెలియజేస్తూ ఇంకా కూడా భగవానుడు ఇలా అంటూ ఉన్నాడు. స్థైర్యం దేహస్య దృష్టస్య జీవితం ప్రోచ్యతే జనై దేహాంతరార్థం దేహస్య సంత్యాగో మరణం స్మృతం. ఇంకా విష్ణుమూర్తి ఇలా అంటూ ఉన్నాడు, జనులు ఈ ప్రత్యక్షమైన దేహం యొక్క అంటే కంటికి కనబడేటువంటి దేహం యొక్క స్థిరత్వాన్నే జీవనము అంటారు. దేహాంతర ప్రాప్తి కొరకు దీని యొక్క విసర్జనము మరి మరణము అని చెప్తారు. అయితే ఓ మహామతి, నీవే ఈ 2 అవస్థల నుండి కూడా విడివడి ఉన్నావు. ఏది? పుట్టుక చావు అనే 2 అవస్థల నుండి వేరై ఉన్నావు. నీకు ఈ దేహమున ఎటువంటి స్థిర బుద్ధి లేదు. నీ ప్రాణము ఇంకొక తావుకి వెళ్ళదు. నీకు మరణము లేదు. నీకు మరణము లేదు అంటే నీకు జీవితం ఉన్నదనుకుంటున్నావేమో, నీకు జీవితము కూడా లేదు. కాబట్టి శత్రువులను జయించేవాడవు అరిశోధన. నీవు జీవించడానికి అర్హుడవు. నీవు జీవింపదగుదువు. మరణము నీకు తగదు అని నేను నీకు చెప్పినది కేవలము దృష్టాంత ప్రదర్శనము కొరకే కానీ మరి సర్వజ్ఞుడువగు నీకు జీవితము లేదు, మరణము లేదు అని చెబుతూ, వాయువు గనక ఆకాశమున స్థిరముగా ఉండినను ఆకాశమున సంలగ్నం కాకుండడం వలన వాయువు ఆకాశాన్ని వ్యాపించే ఉంటుంది, ఖాళీలోనే ఉంటుంది. కానీ ఖాళీకి వాయువు కలిసిపోలేదు. అలాగే మరి అది ఆకాశ శూన్యమైనట్లు అక్కడ లేని ఆకాశాన్ని గాలి ఏమి కలుస్తుంది? లేనట్లుగానే దేహమున ఉన్నప్పటికీ కూడా నీకు దేహం యొక్క ఆసక్తి లేని కారణం చేత నీవు దేహశూన్యుడివే అయ్యున్నావు. నీకు దేహం లేనిదే, నీకెప్పుడు దేహబుద్ధి లేదు అని చెబుతూ, ఓ సువ్రత, దేహధర్మాలైనటువంటి శీతలము, ఉష్ణము మొదలైన స్పర్శ జ్ఞానాలు నీకున్నవి కాబట్టి నీవు దేహమున ఉన్నావు అని చెప్పబడింది. అంతేకాని వృక్షము యొక్క ఊర్ధ్వమైన ఉన్నతికి ఆకాశము అవరోధకము కాకపోవడం వలన కారణము చెప్పబడినట్లుగానే మరి స్పర్శ జ్ఞానమునకు అవరోధమైనటువంటి కామిచే ఆత్మ కారణంగా గ్రహింపబడుతూ ఉన్నది అని చెబుతూ, నీవు ఇప్పుడు తత్వజ్ఞానాన్ని పొంది ప్రబుద్ధుడవయ్యావు. ప్రబుద్ధము జ్ఞానాన్ని పొందిన ద్వైతము అనేది ఉపశమిస్తుంది. 2 అనేటువంటి భావన నశించిపోతుంది. ఇట్టి స్థితి యందు దేహబుద్ధి ఎక్కడ నుండి వస్తుంది? నీకు రాదు కదా. పరిచ్ఛిన్నమైనటువంటి దేహబుద్ధి అజ్ఞానులకే కానీ విఘ్నులకు కాదు. కాబట్టి నీవు చిత్ప్రకాశుడవు. నీ బుద్ధి పరబ్రహ్మ వస్తువునందు ఒక్క దాని యందే పరినిష్ఠితమై ఉన్నది. నీవా సర్వదా సర్వస్వరూపుడవు. నీకు తీసుకోవలసినది కానీ అంటే పరిగ్రహణీయము కానీ లేకపోతే త్యాజ్యము కానీ వదలవలసినది కానీ ఆయన దేహము అదేహము అనేటువంటివి లేవు. కాబట్టి వసంతకాలమే రానిమ్ము, లేక ప్రళయమైనటువంటి అనిలము అంటే నీరే జలమే పొంగనివ్వు. భావాభావ విహీనమైనటువంటి ఆత్మకు వచ్చేయి పోయేటువంటి భేదం ఏమీ లేదు కదా. ప్రలుటోత్స్వపి శైలేషు కల్పాగ్నిషు ధాత్స్వపి వహత్సుత్పా తవాతేషు స్వాత్మన్యేవ హి తిష్టతి. కొండలు క్రొల్లగిల్లుగాక, ప్రళయానలము జగత్తును భస్మం చేయుగాక, ఉత్పాతమైనటువంటి వాయువులు వీస్తే వీచుగాక, నీకు వచ్చిన కీడేమీ లేదు కదా. నీవు ఆత్మయందే వెలయుచూ ఉన్నావు. సర్వభూతాని తిష్టంతు సర్వమేవ ప్రయాతువా నశ్యంతు వర్ధంతామాత్మన్యేవాభిధిష్టతి. పదార్థాలన్నీ ఉంటే ఉండుగాక, ఉండకపోతే ఊడుగాక, లేక వినష్టాలైపోవుగాక, లేక వర్జితాలే అవుగాక. నీవు ఆత్మయందే వెలయుచూ ఉన్నావు. క్షీయతే నా క్షయం ప్రాప్తే వర్ధమానే నా వర్ధతే నా స్పందతే స్పందమానే దేహేస్మిన్ పరమేశ్వర. ఈ శరీరము నశిస్తే ఆత్మ నశింపదు కదా, వర్ధిల్లితే ఆత్మ వర్ధిల్లదు కదా. దీని యొక్క స్పందము మాత్రము చేత ఆత్మకు ఎటువంటి స్పందము లేదు అని చెబుతూ, అంటే పర్వతాలు దొర్లుకుపోయినప్పటికీ
ప్రళయాగ్నులు దహించినప్పటికీ, ఉత్పాతమైన వాయువులు వీస్తూ ఉన్నప్పటికీ ఆత్మ నిర్వికారంగానే స్థితి నుండి ఉంటుంది. సమస్త ప్రాణికోట్లు ఉండుగాక లేక సమస్తము పోవుగాక, సర్వులు నశించుగాక లేక అభివృద్ధి చెందుగాక, ఆత్మ మాత్రము యథాప్రకారము నిర్వికారంగానే ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ దేహమందు ఉన్నట్టి పరమేశ్వరుడుకు ఆత్మ ఈ దేహము నశించినను ఆత్మ నశింపడు, వృద్ధి పొందినను వృద్ధి నొందుడు, కదిలినను కదలడు అని చెబుతూ, ఇంకా నాకు ఈ దేహ సంబంధము ఉన్నది, నేను దేహిని అనేటువంటి చిత్త విభ్రమము నశించిపోతే ఇక వదిలివేస్తున్నాను, అది త్యజిస్తున్నాను, త్యజించడం లేదు అనేటువంటి కల్పన ఉన్నది చూడు, ఆ కల్పన అంతా వ్యర్థమే. కాబట్టి కుమార వత్స, తత్వవిధులకు దీనిని వనరించి దీనిని నేను వనత్తును, దీనిని వదిలివేసిన పిమ్మట దానిని వనత్తును అనే సంకల్పాలు అన్నీ కూడా నశించిపోయినవి కదా. కాబట్టి ప్రబుద్ధాః సర్వకర్తారః కరిష్యంతి కించన నతస్య కరణే నిత్యమ కర్తృత్వ పదం గతాః. ముక్త పురుషులు సర్వకర్తలైనప్పటికీ కూడా, అంటే ముక్తత్వాన్ని పొందినటువంటి వారు సర్వానికి కర్తలైన దేనిని కూడా చేయజాలకుండా ఉన్నారు, చేయడం లేదు. వారి యొక్క ఆకరణమే సిద్ధమగడం వలన, ఏ విధంగా అంటే వాళ్ళు చేస్తూ ఉన్న దాని యందు దృష్టి లేకపోవడం వలన, దాని యందు కర్తృత్వ భావం లేకపోవడం వలన వారికి కర్తృత్వమే లేదు అని చెబుతూ, ప్రబుద్ధులు అంటే తత్వజ్ఞానులు ఏం చేస్తారు, సమస్తము ఆచరిస్తూ ఉన్నా కూడా ఒకంతైనను వారు ఆచరింపని వారే అవుతూ ఉన్నారు. కాబట్టి వారు నిత్యము కూడా అకర్తృత్వ పదమందే స్థితి పొంది ఉన్నారు అని చెబుతూ, అకర్తృత్వము వలన వారికి అభోక్తృత్వము కూడా సిద్ధిస్తుంది. అక్కడ కర్త కాదు, భోక్త కాదు, అంటే చేయించేవాడు కాదు, అనుభవించేవాడు కాదు. కాబట్టి అభోక్తత్వం కూడా సిద్ధించింది. ఎలాగంటే ఈ ముల్లోకాల యొక్క గింజను వేయకుండా ఎవరు ధాన్యాన్ని పొందగలిగారు? ఎవ్వరూ పొందలేదు. ఎవడు విత్తనం వేశాడో వాడే పొందుతాడు, ఎవడు విత్తనం వేయలేదో దాని ఫలితాన్ని వాడు పొందలేడు కాబట్టి అని చెబుతూ, అలాగే ఈ కర్తృత్వము భోక్తృత్వము నశించిపోయిందనుకో, మిగిలేటువంటిది ఏంటి? శాంతి మాత్రమే. ఇది స్థిరమైందా దానినే ముక్తి అంటారు. ఎవరు? పెద్దలైనటువంటి ఆ తత్వాన్ని పొందినవారు. కాబట్టి ప్రబుద్ధులను, చిన్మయులను, విశుద్ధులను అయిన వారు సమస్తము కూడా అతిక్రమించి ప్రకాశిస్తూ వెలయుచూ ఉన్నారు. వారు త్యజించినది ఏమున్నది గ్రహించడానికి, వారు గ్రహించినది ఏమున్నది త్యజించడానికి. వారు తీసుకుంటే కదా వదలడానికి, వాళ్ళు వదిలితే కదా తీసుకోవడానికి. కాబట్టి వారికి గ్రాహ్యము, గ్రహణకర్త, తత్సంబంధము, ప్రమాణము, ప్రమేయము, అవయవము, అవయవి మున్నగు వికారాలు ఏవి కూడా లేవు, ఎటువంటి మార్పులు లేవు. గ్రాహ్యము అంటే తీసుకునేది, గ్రహణకర్త తీసుకునేవాడు, తత్సంబంధమైనటువంటి ప్రమాణము రుజువు, ప్రమేయము దానిని ప్రేరణ చేసేటువంటిది, అవయవము ఒక ఆకారము అవయవి దానిని అనుసరించేటువంటిది. ఏ విధమైనటువంటి మార్పులు ఆ వికారాలు దానికి లేవు కదా. వారు దేన్ని గ్రహిస్తారు, దేనిని వదిలివేస్తారు? కాబట్టి ఈ గ్రాహ్యగాహక సంబంధము ఏ విధంగా అంటే తీసుకోవాలి అనుకునేటువంటి సంబంధం ఏదైతే ఉన్నదో అదంతా కూడా నశించిపోతుంది. ఇక అది నశిస్తే అక్కడ ఏమున్నది? ఎల్లప్పుడూ సిద్ధించినటువంటి శాంతి మాత్రమే స్థిరమై ఉంటుంది. ఆ స్థిరపడినటువంటి శాంతి ఏదైతే ఉంటుందో అదే కదా మోక్షము అని చెప్పబడుతూ ఉన్నది. అంతేకాదు, నిన్ను బోలు పురుష శ్రేష్ఠుడు సర్వదా ఈ ముక్తి యందు వెలయుచు శాంతులై ఉన్నారు. నీలాగనే ఇంకా చాలామంది ఉన్నారు. అటువంటి పురుషులంతా కూడా శ్రేష్టత్వాన్ని పొందినటువంటి వారు. వాళ్ళు ఎల్ల కాలముల యందు అంటే గతించిన కాలము, రాబోయే కాలము, జరుగుతూ ఉన్న కాలమునందు కూడా వారు ముక్తితత్వాన్ని పొంది ఎల్లవేళలా శాంతిగానే ఉన్నారు.
వారు సుషుప్తి సమయమున కదలక అవయవాలలాగానే చేరిస్తూ ఉన్నారు. ఏ విధంగా? సుషుప్తి సమయంలో గాఢ నిద్రలో అవయవాలు కదలవా అంటే కదిలినా కదలకపోయినా, వాళ్ళు ఎంత చెరింపు ఉన్నా ఉండకపోయినా సుషుప్తి అవస్థ ఏ విధంగా ఉంటుందో అలాగే నిన్ను బోలినటువంటి పురుష శ్రేష్ఠులు ముక్తి యందు ఏ విధంగా ఉన్నారంటే వాళ్ళు చేస్తూ ఉన్నా చేయని వారే అవుతూ ఉన్నారు, చెరిస్తూ ఉన్నా చెరింపని వారే అయి ఉన్నారు అని చెబుతూ పరావబోధ విశ్రాంత వాసవో వాసనో జగతి స్థితం అర్ధసుప్త ఇహేహేహే అర్ధసుప్త ఇవేహే మాం త్వం పశ్చాత్మస్తయా ధియా. పరబ్రహ్మబోధ అవడం వలన నీకు వాసనలు తొలగిపోయినవి. నీవు ఆత్మ సంస్థమైనటువంటి బుద్ధి వలన నీ ఆత్మ అంతా కూడా ఎక్కడున్నది? మరి సంస్థమైనటువంటి ఆత్మ సందే స్థితి పొంది ఉన్నది. ఆ ఆత్మ సంస్థమైనటువంటి బుద్ధి వలన నీకు అర్ధనిద్రిత వ్యక్తిలాగా సగం నిద్రపోతూ సగం మెలకులో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా ఉంటాడో అలాగే ఈ జగత్తు యొక్క స్థితిని నువ్వు చూస్తూ ఉండు అని చెబుతూ ప్రహ్లాద, పరమాత్మ జ్ఞానము చేత శమించిన వాసనలు కలిగిన వాడవై నీవు ఆత్మయందు నెలకొని ఉన్నావు కదా. అలా నెలకొని ఉన్నటువంటి నీ యొక్క బుద్ధితో ఈ జగత్తు యొక్క స్థితిని సగము నిద్రించిన వానిలాగానే గాంచు అని చెబుతూ నరమంతే హిరమ్యేషు స్వాత్మన్యేవ గతాశయాః నోద్విజంతేన్య దుఃఖేషు స్వాత్మన్యేక రసాయనః. పరబ్రహ్మ లేన చిత్తులు, పరబ్రహ్మమునందు ఎవరి చిత్తమైతే లీనమై ఉంటుందో అవే సుందరములు అని తలచి బాహ్యమైనటువంటి విషయాలను యందు ఆసక్తి కలిగి ఉండరు. కాబట్టి దుఃఖాల యందు కూడా వారు ఉద్విగ్నులై ఉండరు. ఎలాగంటే శాంతమైనటువంటి అంటే వారి యొక్క స్వాత్మ యందే నెలకొని ఉన్నటువంటి బుద్ధి కలిగిన వారు తన యొక్క ఆత్మయందే మహాసుఖాన్ని అనుభవించేవారైనా వారే మహనీయులు. ఆ అనాత్మ రూపములైనటువంటి రమణీయ దృశ్య పదార్థాల యందు ఎప్పటికీ కూడా వాళ్ళు ఆసక్తి పడరు. అంతేకాదు ఈ దృశ్య రూపాలే అవడం చేత ఆత్మ కంటే కూడా వేరై ఉన్నట్టు ఈ సాంసారిక దుఃఖాల యందు ఎన్నటికీ కూడా వారు సంతాపాన్ని మరి వారు ఎప్పటికీ కూడా సంతాపం అంటే దుఃఖాన్ని పొందరు అని చెబుతూ ఎలాగంటే నిత్య ప్రబుద్ధ గృహ్ణంతే కార్యాణి మాన్య సంగినః ముకురా ఇవ బింబాని యదా ప్రాప్త్య వాంఛయ. అద్దము పడిన నీడను గ్రహించినట్లుగానే అద్దం ఏం చేస్తుంది? దాని మీద పడినటువంటి నీడను గ్రహిస్తుంది. అలాగే నిత్యముక్తులైనటువంటి వారు ఎలా ఉంటారు అంటే ఆసక్తి లేకుండా అనాసక్తులే, ఇష్టము లేకపోయినా అనిచ్ఛాపూర్వకంగానే తనకు ప్రాప్తించినటువంటి కార్యాలను చేస్తూ ఉంటారు. ఎలాగంటే అద్దాలు అంటే దర్పణాలు, అద్దాలు ప్రతిబింబాలను గ్రహిస్తాయి కదా. అలాగే ఈ నిత్య ప్రబుద్ధులైనటువంటి వారు దేనితో అంటకుండా అసంగులై ఉండేటువంటి మహాత్ములు వారికి అంటే వారు కోరకనే వారికి ప్రాప్తించినటువంటి కార్యాలు ఏవైతే ఉంటాయో వాటి పట్ల ఆసక్తి కానీ అనాసక్తి కానీ ఏమీ లేకుండా వాటిని చేస్తారు అని దానిని చేస్తూ ఉంటారు అని చెబుతూ జాగ్రత్త స్వాత్మని స్వస్థాః సుప్తాః సంసార సంస్థితౌ బాలవత్ ప్రనివేపంతే సుషుప్త సదృశాశయాః. ఆత్మతత్వము స్ఫురించినటువంటి వారు నిర్మలులై ఉంటారు, మాలిన్యరహితులై. సంసార విషయాల పట్ల వాళ్ళు ఎలా ఉంటారు? నిద్రితులై ఉంటారు. మరి ఈ యొక్క దృశ్యమాన జగత్తులో వాళ్ళు ఎప్పటికీ మేలుకొని ఉండరు. అంటే నిద్రితులను పోలేటువంటి ఆ పురుషులు ఎలా ఉంటారు అంటే బాలకులులాగానే కార్యాలను ఆచరిస్తూ ఉంటారు. అటువంటి జ్ఞానులైనటువంటి మహాత్ములు ఎలా ఉంటారు? ఆత్మయందు మేలుకొని ఉంటారు, సంసార విషయాల యందు నిద్రిస్తారు. అంతేకాదు సుషుప్తిని పోలిన అటువంటి వారు
పసిపిల్లల మాదిరే లోకంలో చెలిస్తూ ఉంటారు. అంటే ఆ విధమైనటువంటి వ్యవహారాలను పసిపిల్లలు గనక ఏ కర్తృత్వ భోక్తృత్వాలు లేకుండా ఉంటారో అలాగే ప్రతిక్రియను చేస్తూ ఉంటారు అని చెబుతూ, త్వమజిత పదవీముపాగతోంతః కమల జవా సర మేకమేవ భుక్త గుణగణ కలితామిహైవ లక్ష్మీం వ్రజపర పరమాస్పదమచ్యుతం మహాత్మన్. ఓ మహాత్మా, నీవు అంతరమున బ్రహ్మపదమును పొంది ఉన్నాడు. అందువలన నీవు ఒక కల్పము ఈ పాతాళమునందే వివిధ గుణశాలియగు రాజ్యలక్ష్మిని భోగించి చివరకు అంతమున అచ్యుతమగు అంటే చ్యుతి చెందనటువంటి ఏ పరమపదమైతే ఉంటుందో దానిని పొందు. మహనీయ, నీవు అంతరంగమునందు బ్రహ్మపదాన్నే పొంది ఉన్నావు. అందువలన నీవు ఒక కల్పాంత కాలము వరకు కూడా ఈ పాతాళమునందు వివిధ గుణశాలిని అగు రకరకాలైనటువంటి విషయాలు ఉన్న ఈ రాజ్యలక్ష్మిని అనుభవించు, పాలించు. చివరకు అచ్యుతమైనటువంటి పరమపద స్థితి ఏదైతే ఉంటుందో దానిని పొందు అని ఈ ఉపశమ ప్రకరణమునందు ప్రహ్లాదునికి బోధించినటువంటి విష్ణుమూర్తి విషయం గురించి తెలియజేస్తూ శ్రీ వశిష్ఠ మహర్షి ఇంకా ఇలా అన్నారు. జగద్రత్నపేటకమైనటువంటి జగత్తు అద్భుత వస్తు దర్శకుడకు ఆ పద్మనాభుడు మరి వెన్నెలలాగానే చల్లగా ఈ పలుకులన్నీ ప్రహ్లాదునితో పలికి అప్పుడు పలకగా ధీరుడైనటువంటి ప్రహ్లాదుడు, ధీరుడు అంటే ఆయన సర్వాన్ని కూడా సర్వమునందు లయింపజేసినటువంటి వాడు. ధీరుడైన ఆ ప్రహ్లాదుడు తన యొక్క ప్రహ్లాదుడు అనే దేహి అంటే ఉన్నటువంటి లోపల ఆత్మస్వరూపుడైన ఆయన నయనాంబుజాలను ఆ కళ్ళు అనేటువంటి కమలాలను వికసింపజేసి మనన వ్యాపారాలను అవలంబించి సంతోషముతో ఇలా మాట్లాడసాగాడు. ప్రహ్లాదుడు చెప్తూ ఉన్నాడు, దేవా, నేను హితాహిత విచారము వలనను మంచేమి చెడేమి అనే విచారం వల్ల రాజకార్య శతమును నలనముడ్డసి అంటే నేను ఇట్లాంటి రాజకార్యాలు 100 కొలది చేసి ఈ పాలనాన్ని ఇసిగిపోయి ఒక్క నిమిషము విశ్రాంతి పొంది ఉన్నాను. భగవత్స్వంప్రసాదేన స్థితి సమ్యగధాకత సమాధౌ చ రూపేణాహం సమః సదా. భగవంతుడా, మీ దయ వలన నేను స్వరూప స్థితిని పొంది ఉన్నాను. ఇప్పుడు నేను అసమాధి అంటే నన్ను నేను మరిచిపోవడం కానీ లేదా మరవకుండా ఉండడం కానీ అనేటువంటి స్థితులను సమబుద్ధిని పొంది ఉన్నాను. ఏమంటున్నాడు? తన యొక్క అనుగ్రహము చేత నాకిప్పుడు తత్వబోధ ద్వారా ఉత్తమమైనటువంటి ఆత్మస్థితే సంప్రాప్తించింది. ఇంకా నేను సమాధి యందు ఉన్నను, సమాధి యందు లేకపోయినప్పటికీ కూడా ఎల్లవేళలా కూడా ఆత్మరూపముతో సమముగా నేను వెలయిచూ ఉంటాను అని చెప్పి, దేవా, చాలా కాలము నిర్మల బుద్ధితో మిమ్ము అంతరమున దర్శించాను. మళ్ళీ ఈరోజు మరలా సౌభాగ్యవశము చేత బహిర్గతమైన దృష్టికి కూడా గోచరమే అవుతూ ఉన్నావు అని చెబుతూ ఇంకా అంటూ ఉన్నాడు, మహేశ్వర, ఆకాశము అనంతమైన నిర్మలాకాశమున వెలయినట్లుగానే నేను స్వతసిద్ధమున సర్వవిధ సంకల్పాల నుండి కూడా విడిపడ్డాను. అలా ముక్తమైనటువంటి పారమార్థిక స్వరూప దృష్టి అందే నేను నిలకడగలిగి ఉన్నాను. నేను శోకము మోహము వలన కానీ వైరాగ్య చింత వలన కానీ సంసార భయమును కానీ శరీరాన్ని త్యజించడానికి నేను సమాధిని పొందలేదు. ఏకస్మిన్ విద్యమానే కుతః శోకః కుతః క్షతిః కుతో దేహః క్వ సంసారః క్వ స్థితిః క్వ భయే. కేవలము ఒకే వస్తువు వెలయుచున్నచో శోకమెచ్చట మరి క్షతి ఎచ్చట లేదు కదా. దేహం ఎక్కడుంది, సంసారం ఎక్కడుంది, స్థితి కానీ భయము కానీ భయము లేకపోవడం కానీ ఇవన్నీ అక్కడ నుండి వచ్చినవి. ఎలాగంటే ఒకే పరమాత్మ ఏకస్మిన్ విద్యమానేహి, ఒకే పరమాత్మ సర్వము వ్యాపించి తానే అయి ఉంటే మరియు ఆ పరమాత్మ నేనే అయి ఉంటే ఇంకా దుఃఖం ఎక్కడుంది,
దుఃఖము లేదు, నాశము లేదు. అసలు దేహం ఏమున్నది? దేహం ఎక్కడున్నది? దేహము లేదు, సంసారము లేదు. ఈ దృశ్యస్థితి పట్ల అసలు ఎక్కడ ఉన్నది? ఈ దృశ్యస్థితి అనేది ఎచ్చట. భయం ఎక్కడా? భయము లేనిది ఎక్కడా అని ప్రహ్లాదుడు మాట్లాడుతూ తెలియజేస్తూ విష్ణు భగవానుడికి ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం.